మేనిఫెస్టోలో గాని మాకు నరేంద్ర మోడీ గారే మాకు గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఇస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం లేదు. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాలకే 4 రాష్ట్రాలకే పరిమితమై వాళ్ళ ప్రాంతీయ పార్టీగా మారిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ గతంలో 303 స్థానాలు సాధించి ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వం అతిపెద్ద పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా విస్తరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి అవినీతిని పెంచి పోషించినట్టే, అవినీతి అక్రమాలను పెంచి పోషించినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు తెలిపినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశ భద్రత విషయంలో మనం ఏమీ ఆలోచించనట్లే. కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా ఈ ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇలా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలి. 6 గ్యారెంటీ విషయంలో నమ్మేమి ప్రజలు ఓట్లేసారు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తారో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్ పోతుందని భావించే అడ్డగోలుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మాకు చేరిన కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఏ స్వలాభాపేక్షను పక్కబెట్టి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి కరీంనగర్ అభివృద్ధిని నమ్మి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వాళ్ళు స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళా కొత్త దుకాణం చేసిండు, మళ్ళా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయననట మోడీ గారు అరెస్టు చేయాలని చూసిండట. ఇలా అవినీతిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్టి పనిలో సహించదు. ఇలా కేసీఆర్ కి ఎందుకు భయం పుట్టుకున్నది? ఇలా కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి, ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సిబిఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నువ్వేం అవినీతి పాల్పడకుంటే, నువ్వేం తప్పు చేయకుంటే సిబిఐకి రాకుండా, సిబిఐ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? నువ్వేం తప్పు చేయకుంటే నువ్వు శుద్ధ పూస లెక్క ఇవాళ నేను ఏం చేయలే, నన్ను నోట్లో ఏలు పెడితే కూడా కొరక, నాకు ఏం తెలియదని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకులక నటించి నటనలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్ర రాశి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ పైసలు పంజాలో పంచినావు, ఇక్కడ పైసలు ఢిల్లీలో లిక్కర్ దందా చేయించినావు, ఇక్కడ పైసలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నావు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.